హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ నాటుకోడి పులుసు టిఫిన్లే కానీ దోశలే కానీ అసలు చాలా టేస్టీగా, చాలా స్మూత్గా, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఆనియన్ మొత్తం వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ మొత్తం వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇవి సరిపడ వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలిసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మూత పెట్టేసి ఇలానే ఫ్రై చేసి ఉడకపెట్టాలి. ఇప్పుడు అందులోకి కావాల్సిన మసాలా కొద్దిగా తెల్లగడ్డ, కొద్దిగా ఎర్రగడ్డ వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా రోట్లో నూరుకోవాలి. మనం ఇలా నూరితే టేస్ట్ అనేది పీసెస్కి అలాగే గ్రేవీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీలో వేస్తే మనకు ఇంత టేస్ట్ అనేది రాదు. చూడండి, సింపుల్గా నేనేం పెద్ద మసాలా కూడా వేయలేదు. ఈ మసాలా వేసేసి మంచిగా కలిపేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టేస్తే మసాలా కూడా పచ్చివాసన లేకుండా బాగా బాయిల్ అవుతుంది. చూడండి, చూస్తుంటేనే అసలు చాలా బాగుంది కదా. మనం టేస్ట్ చేస్తే కూడా అలానే బాగుంటుంది. ఇందులో సరిపడ నీళ్ళు వేసి మంచిగా ఉడకనివ్వాలి, బాగా త్రిల్లు వచ్చే వరకు. చూడండి, మరి కొద్దిసేపు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మిరప్పొడి, అలాగే ధనియాల పొడి. నేను ఈ విలేజ్లో ఇవి మిరపకాయలు తీసి కొట్టించి పౌడర్ చేసి వాడుతున్నాను. చూడండి, ఇంతేనండి, చాలా సింపుల్. ఇందులో కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అనేది టిఫిన్లోకి చాలా బాగుంటుంది. నాటుకోడి పులుసు టేస్ట్ అనేది మసాలాలు లేకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే విలేజ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.